హలో అందరికీ. వీకెండ్ కదా బాబు చర్చ్, టెంపుల్ లేదంటే బీచ్‌కి వెళ్దామని అడిగాడు. మేముండే లొకాలిటీలో అయితే చర్చెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ హౌసెస్ అయితే చాలా బావుంటాయి. ఇప్పుడు మీకు కనిపించేది ఇది ఒక పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ సీఎస్ఐ చర్చెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని చర్చెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. కొన్ని చర్చెస్ ఏమో ఓన్లీ ప్రేయర్ టైంలో ఒకటే ఓపెన్ చేసి మిగతా టైంలో క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఇదైతే ఎప్పుడు క్లోజింగ్లోనే ఉంటుంది. ఈ చర్చ్ మెయిన్ రోడ్ టర్నింగ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కొంచెం చూసుకుని స్లోగా డ్రైవ్ చేయాలి. కేరళలో హౌసెస్ పై రూఫ్ స్లోగా కట్టించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి రెయిన్ వాటర్ కిందకి ఫ్లో అవడానికి అలా కట్టించుకుంటూ ఉంటారు. ఇంక ఇది కూడా ఒక యూనివర్సిటీ అనుకుంటే పక్కన కేఫ్, రెస్టారెంట్ అన్నీ చాలా ఉంటాయి. నేను కూడా లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అవుటర్స్ కలో ఉండదు అనుకుంటా. కానీ పొలిటీషియన్ ఏమైనా పార్టీస్ ఏమైనా మీటింగ్స్ ఉంటే ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఓల్డ్ సీఎం బ్యానర్ కూడా తీయలేదు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం చాలా బాగుంటుందండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఇక్కడే జరిగింది. అక్కడ మనం వాకింగ్ చేసుకోవచ్చు. జిమ్, యోగా, జుంబా, స్విమ్మింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఈ మసీద్ చూసారా ఎంత పెద్దది ఉందో. ఈ ఏరియాలో వచ్చి ఒక్క మసీద్ నేను చూశాను. ఇంకా దీని పక్కన హోటల్స్, దీని ఆపోజిట్లోని ఈ సిఎస్ఐ చర్చ్ అనేది ఉంటుంది. మేము ఎప్పుడు ఈ చర్చ్కే వస్తాం, ఎందుకంటే ఇదే ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది. వర్షిప్ టైమింగ్స్ బయట బోర్డు మీద మెన్షన్ చేశారు. ఈ చర్చ్ డే అండ్ నైట్ చాలా బాగుంటుంది. గ్రీనరీ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పక్కనే స్కూల్ ఉంది, సిఎస్ఐ స్కూల్ అని, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. ప్లే స్కూల్స్ టు 10th క్లాస్ వరకు ఉన్నది. బస్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ఇచ్చారు. మోస్ట్లీ క్రిస్టియన్స్ వాళ్ళకి ఏమన్నా తక్కువ అమౌంట్కి ఇస్తారేమో. నీ సన్నిధి దానములో సంతోష సంతోషం ఆరాధించుకొనే ఇక్కడైతే మా ప్రహేష్ పాట పాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి పిల్లలకి అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్తూ ఉండాలి. మాకు అన్నే శ్లోకాస్ కూడా చాలా బాగా నీట్ గా చెప్తాడండి. డైలీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు దేవుడి దగ్గర మంచిగా శ్లోకాస్ పాడి వెళ్తాడు. సమ్మర్ సీజన్ లో ఈ చర్చ్ లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరికీ కూడా సండే స్కూల్ సాంగ్స్, దేవుడి సాంగ్స్ చాలా నీట్ గా నేర్పించారు. ఇప్పుడు నేర్పించట్లేదు. కొన్ని క్యాథలిక్ చర్చెస్ లో ఏమో దేవుడి ఫొటోస్ ఉంటాయి. కొన్ని చర్చెస్ లో ఏమో ఇలా ప్లస్ సింబల్ తో ఉంటాయి. కొన్ని చర్చెస్లో విగ్రహారాధన చేయొచ్చు, చేయకూడదు. కొన్ని చర్చెస్లో ఏమో మరియామాతను కూడా పూజిస్తారు. మోస్ట్లీ అందుకనేమో ఈ సిఎస్ఐ, పిఎస్ఐ అండ్ ఈసీఐ అని డివైడ్ చేసేసుకున్నారు. ఈ చర్చ్కి వస్తే ప్రెసెంట్గా మైండ్కి రిలీఫ్గా చాలా. ఒక రోజు మా బాబు ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పింది, కానీ సిఎస్ఐ చర్చ్కి వెళ్ళరంట. ఎందుకంటే అదేంటి దగ్గరలోనే ఉంది కదా, ఆ చర్చికి వెళ్ళకపోవడం ఏంటి అంటే సిఎస్ఐ చర్చికి వెళ్ళాం, ఎందుకంటే పిఎస్ఐ వాడడం మేము, పిఎస్ఐ సిఎస్ఐ చర్చికి వెళ్ళకూడదు అనేది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళకే భేదాలు ఏంటి అని. ఇక్కడ చూడండి, చర్చ్ అంతా అయిపోయాక ఇంటికి రారా వెళ్దాం అంటుంటే ఇంకా ఈ బయట గ్రీనరీ అంతా చూసి ఆడుకుంటున్నారు. అసలు అట్లా సబ్స్క్రైబ్